తమిళకి వెళ్తే నా కుటుంబం చూసి లోకేష్ గారు మీకు ఇంటికి పంపిస్తాను బండి అన్నారు. అలాగే జరిగిందండి. ఇస్తారంటే అనుకున్నట్టు అలాగే ఎప్పుడు కొన్నాను రండి. అది అలా అనుకుని ఉండబట్టి నాకు ఈ ఇస్తారు కొత్త బండి అనుకున్నాను. అలా జరిగిందండి. సాయం గొప్ప సాయం, దేవుడితో సమానం అండి. చాలా చాలా హ్యాపీ అండి. నాన్నగారు అమ్మగారు కాలం తెచ్చారండి. నేను ఒక్కడే, మీరు ఒక్కరే ఇద్దరు అక్కలు ఒక్కనే మనుషుల సహాయంతో అందరి సహాయంతో రాములు రామకూటి అర్థండి శ్రీరామకూటి ఆయన లోకేష్ గారు మాట్లాడుతున్నా ఆ బండి చాలా సంతోషం, చాలా హ్యాపీ అండి. రామారావు గారు కూడా నాకు నాకు త్వరలో చంద్రబాబు నాయుడు దర్శనం కూడా వచ్చండి. నాకు చాలండి, చాలా సంతోషం. ఆయన నాకు ఏర్పాటు చేసేయండి, చాలా హ్యాపీ అండి. వెంటనే అండి చాలా కలిగించారు, వెంటనే పంపించారు. మంత్రి నారా లోకేష్ ఎక్స్లో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసింది. మరోసారి తన యొక్క మంచితనాన్ని నిరూపించుకున్నారు నారా లోకేష్. కేవలం ఒకే ఒక్క ఎక్స్ పోస్ట్ ద్వారా ఏదైతే నారా లోకేష్కి పెట్టుకున్నటువంటి అర్జీలో భాగంగా పిల్లవాడికి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, తనగా ఏదైతే తను రోజు స్కూల్కి వెళ్ళి రావడానికి అవుతున్నటువంటి ఇబ్బంది, లేదంటే తనని తీసుకెళ్లడంలో ఫ్యామిలీ పడుతున్నటువంటి కష్టాన్ని వివరిస్తూ ఆ చిన్న పిల్లవాడు పెట్టినటువంటి పోస్టుకు రియాక్ట్ అయ్యి కేవలం 15 రోజుల్లోనే తనకి కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చాడు నారా లోకేష్. ప్రస్తుతం మనం ఆ ఫ్యామిలీతో ఉన్నాం. ఆ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది, లేదంటే ఏం జరిగింది ఫస్ట్ నుంచి, అంటే నారా లోకేష్ ఎలా కలిశారు, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం మీ పేరండి? శ్రీలత అండి. శ్రీలత గారు, అంటే ఎలా వెళ్ళారు, అంటే లోకేష్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు, లేదంటే లోకేష్ గారికి ఈ విషయాన్ని ఎలా చెప్పారు? సార్ తెలిసిన వాళ్ళ ద్వారా ఆఫీస్కి వెళ్ళి కలవాలి, సార్ యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాం సార్. సో మా ప్రాబ్లం ఇదండి, రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయారు, ఇది మా బాబుకు ఫిజికల్గా మెంటల్గా కొంచెం ప్రాబ్లం ఉంది, ఏంటి పరిస్థితి అనేది మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేసి హెల్ప్గా వెళ్దాము అని చెప్పేసి లోకేష్ ఆఫీస్ గారిని కలవటం జరిగిందండి. ప్రజెంట్ బాబుకి ఏదైతే నీడ్ ఉందో, బాబు డిఎండి పేషెంట్ అండి. సో తను నాన్నగారు చనిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. సో తను ఇప్పుడు ప్రజెంట్ 10th వచ్చాడండి. తనకి ఏదో ఒకటి చేయాలి, ఫ్యూచర్ తన ఎడ్యుకేషన్ పాడైపోకూడదు. సో నేను బయటికి వెళ్తేనే నేను హోమ్ రన్ చేసుకోవాలి, కాబట్టి నా ప్రాబ్లం అంతా లోకేష్ గారికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే ట్విట్టర్లో కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నాను, బాబుకి ఏదైతే అవసరమైంది అది ఫస్ట్ ప్రస్తుతానికి తన ఎడ్యుకేషనల్ నీడ్స్ కంప్లీట్ చేద్దామమ్మా అని చెప్పేసి తన టీం మాకు రెస్పాండ్ అయ్యారు. సో వీల్ చైర్ కూడా పంపించారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ లోకేష్ సార్. ఇంతకుముందు ఎలా ఉండేది మేడం ఇబ్బంది, అంటే స్కూల్కి వెళ్ళటానికి కానీ లేదంటే తీసుకెళ్ళటానికి కానీ? తను నడవలేడండి, ఎవరో ఒకరి సపోర్ట్ కంపల్సరీగా ఉండేది. సో మా అత్తయ్య అంటే జెంట్స్ హెల్ప్ లేకపోవటం వల్ల తను బైక్ ఎక్కడానికి దిగడానికి కూడా ప్రాబ్లం అవుతుంది, ఎవరినైనా హెల్ప్ చేయాలి అన్నా కానీ. సో మా అత్తయ్య గారు కూడా ఎలోన్, నేను బయటికి వెళ్ళిపోతాను కాబట్టి తనకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి తను తీసుకెళ్ళలేరు. సో ఇప్పుడు తను కొంచెం ఎవరైనా నడిచి పక్కన ఉంటే చాలు, తను కొంచెం స్కూల్ వరకు వెళ్ళగలరు కదా అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నామండి. ఎక్స్లో పోస్ట్ పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మేడం, అంటే మీకు రెస్పాండ్ ఎలా వచ్చింది, లేదంటే ఆ టీం ఎలా రెస్పాన్స్ అయింది? చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారండి, 1 month లోపే రెస్పాండ్ అయ్యారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం దానికి. సో బాబు ఎడ్యుకేషన్ ఆగిపోకుండా ఫ్యూచర్కి తనకి చాలా యూజ్ అవుతుందని. సో అంటే ఓవరాల్గా మేడం, అంటే ఇదైతే బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే పక్కన గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కదా, అంటే ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? సో ఇప్పుడు ఆల్మోస్ట్ తను చూసుకోగలరండి. 1-2 సార్లు తను హెల్ప్ఫుల్గా ఎవరైనా తోడు వెళ్తే తనకి ఎక్కడ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. తనంతట తను వెళ్ళి రాగలరు అనేది మేము నమ్ముతున్నాము. తినాని పేరు కౌశిక్ రెడ్డి. ఏం చదువుతున్నావు? 10th class. ఓకే, ఎవరు పంపించారు ఈ చైరు? నారా లోకేష్ సార్. ఓకే, ఎలా అంటే ఎలా గెలిచారు, అంటే ఎలా చెప్పావు సార్కి? ట్విట్టర్లో పోస్ట్ చేశాను సార్కి. ఎప్పుడు? 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఓకే, మీకు లోకేష్ గారు రిప్లై ఇచ్చారా? ఇచ్చారు. ఓకే, మీకు ఎట్లా ఉంది ఇప్పుడు ఈ చైర్, ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? దేనికి, ఎందుకు ఉపయోగించుకుంటావు దీన్ని? స్కూల్కి వెళ్ళటానికి. నాకు ఇంకెవరు హెల్ప్ చేయరు, హెల్ప్ చేయకుండా, అందుకని నా నీడ్స్ నేను చూసుకోవటానికి. ఓకే, వెళ్తావా నేను రోజు స్కూల్కి? వెళ్తాను. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మరి నీకు చైర్, ఎలా ఉంది? ఇంతకుముందు చైర్స్తో, అంటే ఆ చైర్స్ వాడుకుంటున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇదే బాగుంది. ఓకే ఓకే, హ్యాపీగా అనిపించింది. ఏం చెప్తాం మరి లోకేష్ గారికి? డాడీ చనిపోయారు కాబట్టి సార్ని రిక్వెస్ట్ అడిగాను, సార్ వీల్ చైర్ ఇచ్చి. హ్యాపీయా మరి? హ్యాపీ. ఓకే, ఏమవుతావు ఫ్యూచర్లో? బ్యాంక్ జాబ్ తెచ్చుకోవాలి.
థ్యాంక్ యూ సో మచ్ సార్ లోకేష్ గారు. ఆయన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. మరి నీకు ఇంత హెల్ప్ చేశాడు కదా, మరి ఆయన ఆశ నెరవేరుస్తావా? ఖచ్చితంగా నెరవేరుస్తాను.